అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బృహస్పతిని దేవతలకు గురువు అని అంటారు. ఏడాదికి ఒక్కసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. మే 14వ తేదీన గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు జూలై 26వ తేదీన మిథున రాశిలో అడుగు పెడతాడు. దీంతో గురువు శుక్ర కలయికతో జూలై 26న గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూపినట్లయితే గ్రహాల కదలికలు మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. రానున్న రోజుల్లో 2 గ్రహాల వలన గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం వలన కొన్ని రాశుల వారికి ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. 12 రాశులపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం ఊహించని లాభాలు అందుతాయి. మరి ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో ఇప్పుడు చూసేద్దాం. లక్ష్మి రాజయోగంతో ఈ రాశి బోలెడు లాభాలు పొందుతుంది. అందులో మొదటిది సింహరాశి. సింహరాశి వారికి గజలక్ష్మి రాజయోగం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా పరిష్కరించని సమస్యలు కూడా తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. డబ్బు కూడా సంపాదిస్తారు. పని ప్రదేశంలో కూడా ప్రశంసల్ని పొందుతారు. అదే ధనుస్సు రాశి. గజలక్ష్మి రాజయోగం వలన ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. సంతానం వలన ఏర్పడిన సమస్యలు తీరిపోతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మీడియా, మార్కెటింగ్, క్రియేటివ్ పనులు చేసే వారికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. లగ్జరీ వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. చివరిగా కుంభరాశి. కుంభరాశి వారికి ఈ యోగం చాలా కలిసి వస్తుంది. జీవితంలో అన్ని రంగాలలోనూ విజయాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. జీతం పెరిగే అవకాశం కూడా ఉంది. జీవితంలో ప్రశాంతత కూడా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.